వెల్కమ్ టు అభయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక దీపం సీరియల్ నటుడు చందు ఆత్మహత్య కారణం అదేనా? 400 ఏళ్ల క్రితం నాటి నాటక ప్రదర్శన తన్మయత్వం పొందిన ఈ తరం యువత. టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి, బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని నేతల డిమాండ్. మిట్స్ లో సజావుగా ఈఏపీ సెట్, తొలి రోజు 94% మంది విద్యార్థులు హాజరు. తెలుగు బుల్లితెర నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తెలుగులో త్రినైని, కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి సీరియల్లో నటించారు. హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ అపార్ట్మెంట్ లో శుక్రవారం మధ్యాహ్నం ఫ్యాన్ కూర వేసుకున్నారు. సీరియల్స్ లో నటన జీవితాన్ని ప్రారంభించి 2015లో శిల్ప అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్న చంద్రుకు 2 పిల్లలున్నారు. ఇదిలా ఉండగా కన్నడ సీరియల్ నటి పవిత్ర జయరాంతో చందు సహజీవనం చేస్తున్నాడన్న కారణంతో కుటుంబ కలహాలు ఉండేవని, దీంతో భార్య పిల్లలకు దూరంగా ఉండేవారని సమాచారం. 5 రోజుల క్రితం పవిత్ర జయరాంతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం చనిపోయారు. గాయాలతో బయటపడ్డ చందు మానసిక వేదనకు గురయ్యారని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు పల్లెల్లో నాటకాలు, డ్రామాల వంటి వాటికి ఆదరణ బాగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో టీవీలు, ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి. అందుకే ప్రాచీన రచయితలు, కవులు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి అలనాటి నాటక రచయితల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి విలియం షేక్స్పియర్. 1564లో లండన్ నందు జన్మించిన ఆయన ఆంగ్ల సాహిత్యానికి వన్నె తెచ్చారు. కవిగా, నటుడిగా, రచయితగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన విలియం షేక్స్పియర్ ను స్మరించుకుంటూ ఏప్రిల్ 23 ఆంగ్ల భాష దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ ఆంగ్ల భాష దినోత్సవంలో భాగంగా అన్నమయ్య జిల్లా అంగల్లులోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. షేక్స్పియర్ రచనల్లోని కొన్ని నాటకాలను ఎంపిక చేసుకుని ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులచే ప్రదర్శించబడిన నాటకాలకు వీక్షకులు ముగ్ధులయ్యారు. నాటకాలతో ఆకట్టుకున్న విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్ల, త్రిబుల్ అకాడమీ డైరెక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ తో పాటు పలువురు అభినందించారు. 400 ఏళ్లకు క్రితం నాటి షేక్స్పియర్ నాటికలు ఈ జనరేషన్ లోనూ వీక్షకులను రచింపచేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని డాక్టర్ విజయభాస్కర్ చౌదరి అభిప్రాయపడ్డారు. Okay, then we can go and see him, or you can have tea. Ben, what do you think about it? I don't mind. If kettle is ready, we'll have it. Okay, then let's have tea. So let's also discuss how to announce this in the papers. I know that. And he has the insurance money too, right? Have you seen the receipt of the premium he paid this morning? I haven't seen it. Mom, I don't think Grandpa went to pay his insurance this morning. He went out. Yes, but he did not go to town. He went to meet Mr. Tatasal down the street. Do you think he didn't pay? Was it over? His dressing table in Grandpa's room. Yes. No, I don't want to. Don't be silly, Victoria. No one can hurt you. Just go and bring it. Okay. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మదనపల్లి గ్రామీణ మండలం ఆవులపల్లికి చెందిన సోదరులు ప్రభాకర్, సుధాకర్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా శుక్రవారం సొంత పని మీద చెంబకూరుకు వెళ్లి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో దారి కాచిన వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తాజ్ ఖాన్, ఎస్ఏ మస్తాన్, ఇతర నాయకులు పరామర్శించారు. బాధితులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆవులపల్లికి చెందినటువంటి ప్రభాకర, సుధాకర మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మొన్న తెలుగుదేశం పార్టీకి పనిచేశారనే ఉద్దేశంతో వైసీపీకి చెందినటువంటి ప్రసాద్ అండ్ టీం మా వాళ్ళని బెదిరించి రాయిలతో గుద్దడం జరిగింది. చూడండి ఏ విధంగా ఇదంతా కుట్లు పడ్డాయో. మదనపల్లి నియోజకవర్గంలో ఇటువంటి సంఘర్షణలు ఎప్పుడు జరగల. వైసీపీ వాళ్ళు ఖబర్దార్, మీరేమో అనుకుంటున్నారేమో మా కార్యకర్తల జోలికి వస్తే మదనపల్లి ఎవరిని కూడా వదిలిపెట్టాం. పార్టీలు 2 రోజులే, ఆ ఎలక్షన్ 2 రోజులే గిని పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో మీరు గలాట్లు చేద్దామంటే ఎవరిని వదిలిపెట్టాం. రేపు ఏదైనా ఇంకా ఎవరికైనా కానీ మదనపల్లిలో కానీ ఎవడైనా కానీ వైసీపీ వాడు మా తెలుగుదేశం కార్యకర్తలను ఏమన్నంటే
మీ ఇంటికి వచ్చి బట్టలు తీసి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మేము తెలుగుదేశం పార్టీ 4వ తారీఖున అఖండ మెజారిటీ సాధించబోతున్నాం. మిమ్మల్ని మాత్రం ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. 2024 సంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్ నిర్వహించే అర్హత పరీక్ష శనివారం ప్రారంభమైంది. ఈఏపీ సెట్ కు మిట్స్ కళాశాలలో సెంటర్ కేటాయించారు. ఈ సెంటర్లో తొలి రోజు 218 మంది విద్యార్థులకు గాను 205 మంది హాజరైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ పరీక్షను ఆన్లైన్ ద్వారా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగినట్లు స్పష్టం చేశారు. అభయ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఆదరణ మాకు ముఖ్యం. దయచేసి ఆదరించండి, ప్రోత్సహించండి. నమస్కారం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.